సకినాలు చేయడానికి బియ్యాన్ని ఒక 24 అవర్స్ నానబెట్టుకొని చక్కగా గిర్ని పట్టించుకొని నేనైతే మిక్సీలో తిప్పేసుకున్నాను. ఇక్కడ గిర్ని పట్టరు. తర్వాత ఇందులో కిలోకి పావు కిలో చొప్పున నువ్వులు, కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ల ఓమా, సరిపడా అంత సాల్ట్ వేసుకొని ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మృదువుగా మెత్తగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా. ఆ తర్వాత ఒక చిన్న ముద్దను తీసుకొని మనం బాగా మంచిగా కలిపేసి ఆ తర్వాత సకినాలు చేయడం స్టార్ట్ చేయాలి. ముందుగా 3 వేళ్ళతో ఇలా రౌండ్గా తిప్పుతూ వదులుతూ ఉండాలి. కొద్దిగా ప్రాక్టీస్ చేసేస్తే ఒకటి పాడైపోయినా కూడా ఇంకొకటి సరిగ్గా వస్తుంది. ఇలా సన్నగా హైట్ని మెయింటైన్ చేసుకుంటూ చేస్తే కరెక్ట్గా వస్తాయి. ఇట్లా 3 లైన్స్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాప్స్ లేకుండా సర్దేసుకోవాలి. అంతే, సకినాలు రెడీ అయిపోతాయి. వీటన్నిటిని చక్కగా ఆరనిచ్చి ఆ తర్వాత మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కరకరలాడే సకినాలు సంక్రాంతికి రెడీ.